ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడు. అత్యంత బలవంతుడైన మిత్రుడు కష్టాల్లో ఆదుకోకపోతే ఏమంటారు? సింపుల్‌గా పేపర్ టైగర్ అని మనసులోనే తిట్టుకుంటారు. అదే పరిస్థితి ప్రస్తుతం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విషయంలో జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే వెనెజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మరి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ ప్రెసిడెంట్‌ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి 2 వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు పుతిన్ పల్లెత్తు మాట అనకపోవడంతో వెనెజువేలా ప్రజలు పుతిన్‌ను పేపర్ టైగర్ అని నిక్‌నేమ్ పెట్టారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండీడ్ అనే ఇంగ్లీష్ ప్రావెర్బ్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక తాజాగా ప్రపంచంలోని పలు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గత 3 వారాల నుంచి ఇరాన్ అట్టుడికిపోతోంది. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చడం లేదు. దీంతో దేశంలో సామాన్యుడు కడుపు మండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ ఖమేనీ ప్రభుత్వం నిరసనకారులను అత్యంత దారుణంగా అణిచివేస్తోంది. మృతుల సంఖ్య దాదాపు 5,000కు చేరిందన్న వార్తలొస్తున్నాయి. ఖమేనీ ప్రభుత్వం విదేశాల నుంచి కిరాయి మూకలను తీసుకొచ్చి బలవంతంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలొస్తున్నాయి. టెహరాన్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్న ఇరాన్కు అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఇప్పటికీ నోరు మెదపడం లేదు. పూర్తిగా మౌనముద్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయనను నమ్ముకున్న కొన్ని దేశాలు మాత్రం వ్లాదిమిర్ను నమ్మడం దండగానే నిర్ణయానికొచ్చారు. ఇక ఇరాన్లో డిసెంబర్ 28 నుంచి అక్కడి వ్యాపారులు, సామాన్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఇరాన్ కరెన్సీ $1 14 లక్షల రియాల్స్ కు పడిపోయిందంటే ఇక ఆ కరెన్సీ చిత్తు కాగితంతో సమానమే. ఇక ఈ నెల 3వ తేదీన వెనెజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా స్పెషల్ టీమ్స్ అడిగేటప్పుడు కాకుండా రాత్రిపూట మిడ్ నైట్ ఆపరేషన్ చేసి టెర్రరిస్టులను పట్టుకున్నట్టు ఒక దేశ అధ్యక్షుడిని ఆయన భార్య చేతులకు బేడీలు వేసి న్యూయార్క్ తీసుకొచ్చిన వీడియోలు యావత్ ప్రపంచం చూసి షాక్కు గురయ్యింది. అయినా ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు దీన్ని ఖండించే సాహసం చేయలేదు. ఇక రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విషయానికి వస్తే ఆయనను ఇటు ఇరాన్తో పాటు అటు వెనెజువేలా ప్రెసిడెంట్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. తన మిత్రుడు మదురోను చేతులకు బేడీలు వేసుకుని తీసుకెళ్లిన ఆయన మాత్రం మౌనముద్ర వహించడం వెనెజువేలా ప్రజలకు నచ్చడం లేదు. తనను నమ్మిన మిత్రులకు పుతిన్ హ్యాండ్ ఇచ్చాడని వెనెజువేలా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పర్షియన్ గల్ఫ్ దేశమైన ఇరాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారైనా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సైలెంట్గా ఉండిపోవడంతో ఆయనపై నమ్మకం సడులుతోంది. ఇక మదుర విషయానికి వస్తే రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసింది. దశాబ్దాల తరబడి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇరు దేశాల సెక్యూరిటీ రిలేషన్షిప్ కూడా ఉంది. అయినా తమ ప్రెసిడెంట్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ కరుడు కట్టిన నేరస్తుల్లా తీసుకెళ్తుంటే పుతిన్ ఖండించకపోవడంతో వెనెజువేలా అధికారులు మాత్రం పుతిన్ కేవలం పేపర్ టైగరేనా అని గుసగుసలాడుతున్నారు. మదురోను అరెస్ట్ చేసి 2 వారాలు దాటిపోయింది. ఇక వెనెజువేలా భద్రతా అధికారులు మాత్రం అమెరికా తమ అధ్యక్షుని ఎలా అపహరించిందో అని పోస్ట్ మార్టం చేయడంలో బిజీగా ఉందని బ్లూంబర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. తమ అధ్యక్షుడిని అత్యంత అవమానకరంగా అపహరించుకొని తీసుకెళ్తుంటే తమ దేశానికి అత్యంత సన్నిహితంగా మెలిగే ఇటు క్యూబా అటు రష్యాలు తమ ఆపద సమయంలో ఆదుకోకుండా పట్టించుకోకపోవడం పట్ల వెనెజువేలా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీపై వెనెజువేలా అధికారులు మండిపడుతున్నారు. మదురోకు అమెరికాతో ప్రమాదం పొంచి ఉందన్న సంకేతం ఇచ్చినా తాము తమ అధ్యక్షుడిని రక్షించుకునేవారమని వెనెజువేలా మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే రష్యా నుంచి కొనుగోలు చేసిన S-300 కానీ బ్యూక్ M2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వెనెజువేలా ఎయిర్ స్పేస్ను రక్షించలేకపోయిందని రష్యాపై మండిపడుతోంది వెనెజువేలా డిఫెన్స్ మినిస్ట్రీ.
ఇవన్నీ ఒకేటైతే రష్యా తమకు S-300 పై కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన కానీ సాంకేతికంగా ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అధికారులు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ అమెరికా మదురోను అదుపులో తీసుకోవడానికి ముందు రాజధాని కారాకస్లో పెద్ద ఎత్తున విద్యుత్ కోత విధించి మదురోను అపహరించింది. ఆ సమయంలో రష్యా సైబర్ డిఫెన్స్ సిస్టమ్ పనికి రాకుండా పోయిందని వెనిజువెలా అధికారులు మండిపడుతున్నారు. రష్యా సరఫరా చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా పనికి రాకుండా పోవడంతో వెనిజువెలాకు రష్యా సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పై నమ్మకం పోయిందని వెనిజువెలా అధికారులు మండిపడుతున్నారని బ్లూంబర్గ్ తాజా నివేదికలు వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ చట్టాలను అమెరికా తుంగలో తొక్కిందని ఓ అధికారిక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇది వ్లాదిమిర్ పుతిన్ మాత్రం బహిరంగంగా మదురో అపహరణపై ఒక్కటంటే ఒక మాట కూడా అనకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిందని లోలోన రగిలిపోతున్న బహిరంగంగా మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడానికి సాహసించడం లేదు. ప్రస్తుతం వెనిజువెలా కంటే అమెరికాతో సంబంధాలు ముఖ్యమని పుతిన్ భావించి ఉంటాడని క్రెమ్లిన్లో అత్యంత కీలక పదవిలో ఉన్న వ్యక్తి బ్లూంబర్గ్ న్యూస్కు తెలిపాడు. ఇక పుతిన్ కష్టాలు పుతిన్కున్నాయి. దాదాపు గత 4.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరించినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. రష్యా చమురుపై ఆంక్షలు విధించడంతో రష్యా ఆయిల్ బహిరంగ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. కేవలం ఇండియా, చైనా, తుర్కియాకు అమ్ముకొని యుద్ధాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నాడు. మొత్తానికి ఈ యుద్ధంలో రష్యా బాగా డీలా పడింది. చేతిలో వనరులు లేవు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న బిలియన్ల కొద్ది డాలర్లు ఆంక్షల కారణంగా విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఇక ట్రంప్ కూడా పలుమార్లు యూరోపియన్ యూనియన్ నాయకులతో పుతిన్ బాగా బలహీనపడ్డాడని చెప్పిన విషయం తెలిసిందే. మరి పుతిన్ ట్రంప్ ముందు తోక ఆడిస్తే మదురోకు పట్టిన గతే పడుతుందని భయపడి బహిరంగంగా ప్రకటనలు ఇవ్వడం లేదా అని వెనిజువెలా అధికారులు గుసగుసలాడుతున్నారు. మొత్తానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను వెనిజువెలా ప్రజలు పేపర్ టైగర్తో పోల్చడం గమనార్హం. మరి పుతిన్ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.